అదృష్టి కాకూడదట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఒక రాక్షస పాలనని మనం చూసాం. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా ఇప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనేటువంటి తపన తప్ప, ఈ మనకు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం మనకు ఉంది అని ఆలోచించేటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి లేదు. అందువలనే అదే కాక ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే తయారైందో మన పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని కలిపి ఒక మూడు పార్టీలు కలిపి ఎప్పుడైతే కూటమి తయారైందో ఆ కూటమి తయారైన రోజునే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అర్థమైపోయింది. ఈ రోజు ఈసారి మనం చిత్తుగా ఓడిపోతున్నాం మనకు తెలుసు. మేము కూడా అనుకున్నాం దాదాపు 160 సీట్లు పైన వస్తాయి, కానీ 164 సీట్లు రావడం, అదేవిధంగా ఎంపీలు కూడా 24 ఎంపీలు గెలవడం, దాదాపు 25 ఎంపీలు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కానీ కొంత తెలియక ఓటర్స్ కి ఈ క్రాస్ ఓటింగ్ చేసిన వలన మనం తిరుపతి, అదేవిధంగా రాజంపేట, అదేవిధంగా అరకు, అదేవిధంగా ఈ 3 ఎంపీ స్థానాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మాకు భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు ఇస్తే 10 స్థానాలు 8 స్థానాలు గెలవడం జరిగింది. ఒకటి బద్వేలు స్థానం ఒకటి, అరకు స్థానం ఒకటి, 2 మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఇది కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే అహంకారపూరితమైనటువంటి పరిపాలన చేస్తారో వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనే దానికి ఉదాహరణే ఈ రోజు ఈ వైసీపీ చిత్తుగా ఓడిపోవడానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడైతే దాడులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎక్కడా కూడా ఎక్కడైతే గొడవలని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేదు. ఎక్కడైనా ఏమైనా జరిగినాయంటే వైసీపీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత విభేదాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ వ్యక్తిగత తగాదాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత తగాదాలు కొంత ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఈ ఎన్డీఏ కూటమి ఇది వాళ్ళని ప్రోత్సహించి దాడులు చేయండి, దౌర్జన్యాలు చేయండి చెప్పే పరిస్థితి లేదు. అది ఈ కూటమికి సంబంధించినటువంటి విషయం కూడా కాదు. అది వైసీపీ వాళ్ళకే చెందుతుంది తప్ప ఈ కూటమి జనసేన కానీ ఇలాంటి బీజేపీ కానీ తెలుగుదేశం ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు అని అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారు 3వసారి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం కురుగొండ్ల రామకృష్ణ గారికి ఉంది. అదేవిధంగా మేము కూడా ఆయన గెలుపునకు సహకరించి మేము కూడా ఎమ్మెల్యేగా మేము కూడా ప్రయత్నం చేసినప్పటికీ మాకు సీటు రానప్పటికి కూడా మేము ఎక్కడా కూడా వాళ్ళకి విభేదించకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే మమ్మల్ని ఆదేశించిందో ఆదేశాల మేరకు ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం నాయకుల నుంచి కానీ అభ్యర్థుల నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకోకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎంపీ డబ్బులను మేము వాడుకుంటూ ఈ వెంకటగిరి నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు నిరంతరం ఈ 2.5 నెలల పాటు అందరూ కూడా కనీసం నిద్ర కూడా పోకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేశాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి మేము వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకుపోవడం. ఉదాహరణకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కావచ్చు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కావచ్చు, గరీబ్ కళ్యాణ యోజన పథకం కావచ్చు, అదేవిధంగా ముద్రా బ్యాంకు లోన్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, టౌన్ ప్రాంతాల్లో కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా మేము తిరిగాం. ఈ యొక్క ఫలితమే ఈ రోజు ఎన్డీఏ కూటమికి మంచి విజయం సాధించిందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.